అంటే మామూలుగా అయినా తినొచ్చండి, కాకపోతే నోరంతా కొట్టిపోయినట్టు అయిపోద్ది, గొంతు దగ్గర కూడా కొంచెం గరగరలాడుతున్నట్టు ఇబ్బంది పెడుతుంది. ఇంకా ఇలా అయితే అసలు అటువంటి ఫీలింగ్ అయితే ఏముందో, అందుకని చక్కగా ఇలా చేసుకోవచ్చు. ఇదిగోండి అయిపోయింది, తీసేసుకుందాం ప్లేట్లోకి. మంట తగ్గించుకుందామండి. ఇదిగోండి పైనాపిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తిని చెప్తాను ఎలా ఉందని. బాగుందండి, చాలా బాగుంది. తీయగా కారం కారంగా చాలా బాగుంది. కొంచెం ఉప్పుగా, సాల్ట్ కూడా మనం యాడ్ చేసాం కదా, ఉప్పుగా చాలా బాగుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది పిల్లలు తిన్నాక కొంచెం గొంతు దగ్గర ఇబ్బంది పడకుండా ఉంటారు ఈ రకంగా మనం చేసి పెట్టుకుంటే. అందుకని ఉంటా అండి, మరి బాయ్.